మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ ప్రభుని మచ్చల ఆదివారము శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. దేవుని మహాకృపలో మరొక మచ్చల ఆదివారపు ఆరాధనలోనికి మనము రావడం ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయముగా నేను ఎంచుతూ ఉన్నాను. ప్రియులారా, మచ్చల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 11, మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము క్రీస్తుకు ఆహ్వానము. క్రీస్తుకు ఆహ్వానము. వెల్కమ్ టు క్రైస్ట్. త్రియేక దేవుని నామములో అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ అంశాన్నే మొదటిగా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. నేను యేసుకు స్వాగతం అని ఇక్కడ అంశాన్ని గురించి మనము మాట్లాడుకోవడం లేదు. క్రీస్తుకు స్వాగతం. ఇది చాలా వివరణాత్మకమైనటువంటి అంశంగా ఉంటుంది. ఎందుకు అనంటే, యేసు అనే నామవాచకం ఏదైతే ఉందో క్రీస్తు అనే సర్వనామాన్ని తెలియపరుస్తుంది. ప్రియులారా, అర్థమయ్యే రీతిలో లోకరీతిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా పేరు కిరణ్. నేను చేసే పని దేవుని సేవ. అంటే నా పేరు పాస్టర్ కిరణ్. అలాగే యేసు అనే ఆయన ఎవరు అని మనం ఆలోచన చేయాలంటే ఆయనే క్రీస్తు. ఎందుకనంటే ఇక్కడ సందర్భాన్ని మీరు గమనిస్తే జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో క్రీస్తు వస్తాడు, అభిషక్తుడు వస్తున్నాడు అనేటువంటి ప్రవచనము, నీ రాజు గాడిద పిల్ల ఎక్కి దీనుడిగా వస్తున్నాడు అనే ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము ప్రవచనము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు రావటానికి మధ్య అనేక మంది ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసిన వారిగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ ఎదురుచూపు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఈ యొక్క ఎదురుచూపు కొరకు వారందరూ కూడా క్రీస్తు వస్తాడు, అంటే అభిషక్తుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూశారు అని మనం గమనించినప్పుడు, వారందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో తమ్మును తాము సమర్పించుకొని మమ్మలను రక్షించటానికి లేదా మమ్మలను విడిపించటానికి ఒకరు వస్తారు అని ఎదురు చూసేవారిగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తుకు ఆహ్వానము అని అంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆనాటి తరం ఏదైతే ఉందో, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగా వారందరి యొక్క ఎదురుచూపుకు ఒక నెరవేర్పు, జకరియా గ్రంథానికి నెరవేర్పే మనము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్న జయము జయము అనేటువంటి ఆ నామ సంకీర్తన, ప్రభు యొక్క సంకీర్తన ఎప్పుడైతే మనము చూస్తూ ఉన్నామో అప్పుడు దాని యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 6వ శతాబ్దపు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో జకరియా అనబడినటువంటి ఈ పుస్తకము వ్రాయబడి ఉండగా, ఆ తదుపరి 600 సంవత్సరాలకి యేసు ప్రభుల వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఈ 600 ఏళ్ళు మెస్సయ్య వస్తాడు అని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి జనాంగానికి ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అనే యేసు ప్రభుల వారు గాడిద మీద ఎక్కువ వస్తున్నటువంటి క్రియ క్రీస్తును కనబరుస్తుంది. ప్రియులారా, ఇది ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలో జరిగినటువంటి సంఘటన కాదు. గాడిద పిల్లను ఎక్కి వస్తాడు అనే దానిలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. నీ రాజు దీనుడై ఉంటాడు,
వాడు ఏం చేస్తాడు? ఎలా వస్తాడు? రక్షణను అనుగ్రహిస్తాడు. నీతిపరుడిగా ఉంటాడు. ఎఫ్రాయిము, యెరూషలేములో యుద్ధాలను ఆపేవాడిగా ఉంటాడు. అతడు సముద్రం నుండి ఈ మొదలు నుండి ఆ మొదల వరకు ఏలేవాడిగా ఉంటాడు. అతని యొక్క శక్తి లేకపోతే నీ రాజు ఎలాంటి వాడనంటే నీ వారిని నడిపించేవాడిగా ఉంటాడు. ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాల కాలంలో ప్రభువు సమాధానాన్ని వెదకాడు. అందరినీ సమాధానపరిచాడు. ఆ నెరవేర్పు భాగంగానే ఇక్కడ గాడిదను ఆయన వెక్కి ప్రయాణించటం చూస్తాం. అక్కడ వారందరూ ఆయనను మెస్సయ్యగా అంగీకరించారు. క్రీస్తుకు ఆహ్వానం అంటే మెస్సయ్యగా అంగీకరించటం, మెస్సయ్యగా గుర్తించటం, మెస్సయ్యను తన యొక్క హృదయంలోనికి చేర్చుకోవడం, మమ్మల్ని రక్షించే నాథుడు ఈయనే, దేవుని కుమారుడిగా అంగీకరించటం, యేసును క్రీస్తుగా గుర్తించి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని అంటున్నారు అని అంటే ఈయన దేవుని కుమారుడని వారు ఒప్పుకోవడం, ఈయన లోకరక్షకుడని ఒప్పుకోవడం, ఈయన ఈ లోకాన్ని అంతటినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, అభిషక్తుడు, క్రీస్తు దేవుని కుమారుడని వారంతటా ముక్త కంఠంతో గాన ప్రతిగానాలతో ఒప్పుకుంటున్న సంఘటన. అందుకే ఈరోజు అంశాన్ని మీరు ఆలోచన చేస్తే క్రీస్తుకు ఆహ్వానం అని అంటే అది ఏదో సాదాసీదాగా మనం ఆలోచన చేయకూడదు. యేసును ఎంతమంది అంగీకరించారు, యేసును క్రీస్తుగా ఎంతమంది గుర్తించారు. అపొస్తలుల కార్యాల గ్రంథములో అంటే ఈ మట్టల ఆదివారము జరిగినటువంటి సందర్భం తర్వాత మీరు గమనిస్తే ఆ రోజుల్లో పేతురు గారు ఈ విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తారు. పేతురు ప్రసంగం చెబుతూ అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. యేసును ప్రభువు క్రీస్తు అని సంబోధిస్తున్నాడు పేతురు. ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు పేతురు అంటాడు, అందరూ ఒకరు ఏలియా అని, కొందరు అదని, బాప్తిస్మిచ్చే యోహానని, ఇలా అని అలా చెబుతూ ఉన్న క్రమంలో ప్రభువు అడుగుతారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు, నువ్వు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. అంటే దేవుని కుమారుడిగా రాబోయే అభిషక్తుడవు, దేవుని కుమారుడిగా రాబోయే మెస్సయ్య, దేవుని కుమారుడిగా వచ్చేటువంటి లోకనాథుడు నీవే అని చెప్పిన సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు, నీవు ధన్యుడవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడుతున్నాయని ఆశీర్వదిస్తూనే ఈ విషయాన్ని నీకు నా పరలోకపు తండ్రి బయలుపరిచాడే తప్ప నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు యేసు ప్రభుల వారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను శిష్యుల వైపు చూచి యేసు ప్రభును లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తారు. అలా చెప్పినప్పుడు అందరయ్య, యేసయ్య నువ్వు ఎక్కడ బస చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు అంటే వచ్చి చూడు అని చెప్పిన మాటకు అందరయ్య యేసు వెంబడి వెళ్తాడు. వెళ్ళి కొన్ని దినములు లేకపోతే కొంత సమయము ఆయనతో బస చేసిన తర్వాత తిరిగి వచ్చి తన సహోదరుడైన పేతురుని కనుగొని పేతురుతో, ఇదిగో మేము మెస్సయ్యాను కనుగొన్నాం అని చెబుతారు. చూడండి, గమనించండి ఎంత ఆధ్యాత్మిక లోతుల్లో మనం వెళ్తున్నామో. క్రీస్తుకు ఆహ్వానం అనే ఒక్క మాట ఎంత పరమార్థాన్ని దాగి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. వెంటనే పేతురు యేసును క్రీస్తుగా గుర్తించగలుగుతాడు. యేసు క్రీస్తే, ఆయనే అభిషక్తుడు, ఆయనే మెస్సయ్య అని ఎరిగి ఈ మాటలు చెప్పినప్పుడు, నీ సోదరుడు చెప్పాడు కాబట్టి నువ్వు నాకు చెప్పలేదు కానీ పరలోకపు తండ్రి నీ కన్నులను తెరిచాడు, బయలుపరిచాడు అని చెబుతున్నారు యేసు స్వామి. ప్రియులారా, అలాంటి యేసయ్య క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన మెస్సయ్య అని ఒప్పుకుని ఆయనను స్వీకరించటమే మట్టల ఆదివార సారాంశం. ఈరోజు పామ్ సండే అంటే ఏంటి? మట్టలు పట్టుకుని తిరగడం మాత్రం కాదండి. పామ్ సండే అంటే గాడిద మీద దీనుడై వస్తున్న యేసు స్వామిని క్రీస్తుగా అంగీకరించటం. వాట్ ఈస్ ద రియల్ పామ్ సండే? మట్టల ఆదివారము అని అంటే
క్రీస్తుకు ఆహ్వానం పలకడము అనగా యేసును క్రీస్తుగా ప్రభువుగా ఒప్పుకోవడం. యేసును ప్రభువుగా క్రీస్తుగా ఎవరు ఒప్పుకుంటారో వారు మాత్రమే యేసుకు నిజమైన ఆహ్వానము పలుకుతూ ఉన్నట్టు. యేసుకు ఆహ్వానం పలకడం అనంటే, క్రీస్తును ఆహ్వానించడం అనంటే యేసును క్రీస్తుగా ప్రభువుగా ఒప్పుకోవడం. ఇది మొదటి అంశం. ప్రియులారా, ఈ మచ్చల ఆదివారము మన జీవితంలో యేసయ్యను నువ్వెలా చూస్తూ ఉన్నావు? ఆయన లోకరక్షకుడిగా చూస్తున్నావా? లేదు, ఈ లోకంలో దేవుని కుమారుడని ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు. దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? అలా ఒప్పుకోవడమే ఈ మచ్చల ఆదివార సారాంశం. రెండవదిగా, యేసును క్రీస్తుగా ఒప్పుకున్న ఆయనను నీవు ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవానిగా ఉండాలి. ఒప్పుకోవడం కాదు, ఆహ్వానించాలి. నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలి. ఆహ్వానించగలుగుతున్నావా? ప్రభువుని ఆహ్వానించగలిగేటువంటి ఆ గొప్ప మనసు మనకు ఉండాలి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, కొద్దిగా ఆధ్యాత్మిక కోణంలో గనుక మనం చూస్తే, ఎవరినైనా ఒక అతిథిని మనం గనుక ఆహ్వానిస్తే వారికి సమయం చెప్తాం, డేట్ చెప్తాం, వెన్యూ చెప్తాం. పలానా లేక మన ఇంటిలోనికి వారిని ఎవరినైనా ఆహ్వానిస్తే అతిథులు వచ్చే సమయానికి మనము ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకుంటాం. నిషిద్ధ వస్తువులు అంటే పనికిరాని వస్తువులు, చెత్తంతా ఏరి బయట పాడేస్తాం. ఈరోజు యేసును ఒప్పుకున్నావు, సంతోషం. ఆయనను ఆహ్వానించే ముందు నువ్వు చేయాల్సిన ప్రిపరేషన్ ఉండాలి. ప్రభువుని ఆహ్వానించినప్పుడు నీ హృదయంలోనికి ఆయన వస్తున్నప్పుడు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. రెండోది, నీ హృదయంలో ఆయన ఉండడానికి అనుకూల వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేయాలి. చాలా సున్నితమైనటువంటి అంశం అండి ఇది. గమనించండి, యేసయ్య వస్తారు, ఆయన గుర్తించావు, ఆయన పిలిచావు, వస్తారు. వచ్చినప్పుడు ఆయన వచ్చి చూడగా, నేను వచ్చి చూడగా అంటున్నాడు. నేను నీ యొద్దకు వచ్చి చూడగా నీవు ఫలింపకుండా ఉన్నావు. నేను నీ యొద్దకు వచ్చి చూడగా నువ్వు కాపు కాయలేదు. నేను నీ యొద్దకు వచ్చి చూడగా నీవు నన్ను ఎరుగకుంటివి. నేను నీ యొద్దకు వచ్చి చూడగా నేను ఉండడానికి అనుకూలమైన స్థలము, అనుకూలంగా అక్కడ నువ్వు ఏర్పాట్లు చేయలేదు. ఇవన్నీ దీనిలో చాలా సందర్భాల్లో ప్రభు కూడా చెప్పారు. పిల్లరా, ప్రభు వస్తారు ఆహ్వానించినప్పుడు. వచ్చిన ప్రభువుని నువ్వు ఎరిగి, ఆయన మనస్సును ఎరిగి, ఆయనకు తగినట్టుగా నువ్వు ఇక్కడ సమస్తాన్ని సిద్ధపరిచేవానిగా ఉండాలి. అది రెండోది. అదే ప్రభుని ఆహ్వానించటంలో దాగి ఉన్నది రెండో అంశము, చేర్చుకోవడము. ఇక్కడ ప్రభు యొక్క మచ్చల ఆదివారపు ఈ ఊరేగింపు జరుగుతుండగా లూకాసు వార్త 19వ అధ్యాయము 39 నుండి 40 వచనాలు మీరు చూస్తే, అక్కడ కొందరు పరిసయ్యులు, వీరు మాత్రం ఏం చేస్తున్నారంటే, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను. సరే, యేసు ప్రభువుని చేర్చుకోలేకపోతున్నారు, వీళ్ళు అసూయ పడతా ఉన్నారు. కానీ మరియా, మార్త, లాజరు ప్రభువుని చేర్చుకున్నారు. అది వేరే సందర్భం అయినప్పటికీ కూడా ఆయన వేరే గ్రామం నుండి వెళుతూ ఉండగా, ఆయన వెళుతున్న సందర్భాన్ని బట్టి ఆయన్ని ఆ గ్రామంలో వెళుతున్నప్పుడు ఆయన చేర్చుకున్నారు. లూకాసు 10వ అధ్యాయము 38వ వచనము మీరు గమనించినప్పుడు ఆయన అక్కడ చూడండి, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. వారి ఇంటిలో ప్రవేశించలేదు. తర్వాత సందర్భంలో అయితే ఇంట్లో ప్రవేశించారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు అక్కడ ప్రభువు లాజరు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి ఆయనే అక్కడ ప్రవేశించి 12వ అధ్యాయమును మీరు గమనించినప్పుడు గమనించండి, అక్కడ అంటారు, కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరున్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇక్కడ ఈ సందర్భం వేరు. మనము చదువుకున్న సందర్భంలో లూకాసు 10వ అధ్యాయం మీరు గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఆ గ్రామం వెళ్ళారు. ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఆయనను వారు చేర్చుకున్నారు. మరి ఈరోజు ప్రభువుని నువ్వు చేర్చుకునేవానిగా ఉంటున్నావా? చేర్చుకునేవానిగా నువ్వు ఉండాలి. మొదటిగా మనము ఆయనను క్రీస్తుగా గుర్తించాలి. రెండవదిగా చేర్చుకోవాలి.
చేర్చుకున్న నీవు అభిషేకించాలి. ఇప్పుడే మనం చదువుకున్న సందర్భము లేదా మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగం మార్కు సువార్త 14 అధ్యాయము 3-9 వచనాల భాగంలో మీరు చూస్తే యేసు ప్రభుల వారు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి అభిషేకం జరిగింది మీరు గమనించండి. ప్రభువుని అభిషేకించెను అనే మాట యేసు ప్రభుల వారే చెప్తా ఉన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం, నేను ఎల్లప్పుడూ మీతో నుండును, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకించెను. అభిషేకించింది. ఈమె చేసింది ఏమీ తప్పు కాదు. ఈమెను మీరు ఎందుకు ఇలా తోలనాడుతున్నారు? ఈమెది జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఈమె చేసింది ఎప్పటికీ ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ఈ మంచి కార్యము ఈమె నా యెడల మంచి కార్యం చేసింది. పిల్లరా, ఆహ్వానించేటువంటి ప్రభుని, ఆయనను క్రీస్తుగా గుర్తించి ఆహ్వానిస్తున్నటువంటి నీవు ఆయన్ను చేర్చుకున్న తర్వాత అభిషేకించేవానిగా ఉండాలి. అభిషేకిస్తున్నావా లేదా? ప్రభుని అభిషేకించాలి. అభిషక్తుడండి ఆయన అభిషేకించాలి. ఇక్కడ ఒక స్త్రీ అచ్చ జటామాంస అత్తరితో అభిషేకించింది. అంత శ్రేష్టమైన దానితో అభిషేకించింది. అలా అభిషేకించినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రీస్తును అచ్చ జటామాంసి అత్తరుతో అభిషేకించటం అని అంటే నువ్వు అలాంటి గొప్ప క్రియలతో అభిషేకించగలగాలి. సువాసన, క్రీస్తు సువాసన కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు సువాసన కలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సువాసన అంటే అభిషక్తుని యొక్క సువాసన. ఏంటి అభిషక్తుని సువాసన? చెప్తూ ఉన్నాడు కీర్తన 133లో, అది పరిమళ వాసన వంటిది. ఐక్యతను సాదృశ్యంగా చూపిస్తుంది, శ్రమలను సాదృశ్యంగా చూపిస్తుంది. ఈ అత్తరు అనేక వాటికి సాదృశ్యంగా మనకి కనబడుతుండగా, మరి నీవు అభిషక్తుడిని అభిషేకించడం అంటే నీలో ఐక్యత ఉండాలి. నీవు ఇతరులతో ఐక్యంగా ఉండాలి. క్రీస్తు శ్రమలో బలిభాగస్తునిగా ఉండాలి. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి తెగింపు కలిగి ఉండాలి. ఇంకా ఎన్నో విషయాలు క్రీస్తు సువాసనను గురించి పౌలు చెప్తూ ఉన్నాడు కదా. మనము సువాసన వెదజల్లేవారుగా ఉండాలి, కానీ ఈ సువాసన నిర్జీవంగా ఉండకూడదని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరి ఎలాంటి సువాసన కలిగి మనం ఉంటున్నాం? అభిషక్తుణ్ణి అభిషేకించడం అంటే మనము ఆ సువాసన అయి ఉండాలి. అలాగున ఉండునట్లుగా ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ మట్టలాదివారం అంటే మట్టల బట్టి ఊరేగించడం కాదండి, యేసును క్రీస్తుగా గుర్తించిన నీవు ఆయనను చేర్చుకోవాలి. చేర్చుకున్న నీవు అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత అంటే ఆయన కొరకు అలాంటి సువాసనగా నిలబడిన తర్వాత ప్రభువుని స్తుతించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 7-9 వచనాలు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన వస్తూ ఉండగా 9-10 వచనాల్లో, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్నా అని స్తుతించుచుండిరి. ప్రియులారా, మచ్చలాదివారం అంటే యేసును క్రీస్తుగా గుర్తించటం. మచ్చలాదివారం అని అంటే గుర్తించిన నీవు ఆయనను చేర్చుకోవడం. మచ్చలాదివారం అంటే యేసును చేర్చుకున్న నీవు అభిషేకించటం. అభిషేకించినటువంటి నీవు ప్రభువుని స్తుతించగలగాలి. ఎక్కడ స్తుతించారు వీరు? మందిరాలలోనో రహస్యంగా కాదు, బహిరంగంగా స్తుతించగలగాలి. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయనను స్తుతించే వారిగా మనం ఉన్నప్పుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో, హల్లెలూయా, ప్రభువుని స్తుతించండి, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి ఆరోపించబడుతున్నాయని 19వ అధ్యాయంలో 1-3 వచనాలలో మనం గమనించగలుగుతాం. ప్రియులారా, దేవుణ్ణి స్తుతిస్తుంది సర్వ సైన్యము, దూత గణము ఆయనను స్తుతిస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మహిమను మనం చూస్తాం. ఈరోజు అలా దేవుణ్ణి స్తుతించగలగాలి. అలా స్తుతించి మన జీవితాలు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న మనము తిరిగి మరలా రెండవ రాకడలో క్రీస్తు ఎలా వస్తున్నాడంటే రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. ఆ క్రీస్తును మనం ఆహ్వానిద్దాం. లెట్ us ఇన్వైట్, లెట్ us వెల్కమ్ అవర్ మైటీ లార్డ్. మన దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం. క్రీస్తుకు ఆహ్వానం ఆ రోజు జరిగింది. వారు ఆహ్వానించారు. ఆహ్వానించినటువంటి వారు ఆయనను క్రీస్తుగా గుర్తించారు కొంతమంది.
గుర్తించిన వారు చేర్చుకున్నారు, చేర్చుకున్న వారు అభిషేకించారు, అభిషేకించిన వారు స్తుతించారు. కానీ స్తుతించిన వీరే మరలా క్రీస్తును అప్పగించారు. ప్రియులారా, ఈరోజు మరలా నీవు దేవుణ్ణి అప్పగిస్తున్నావా? సిలువ వేస్తున్నావా? ఎందుకనంటే ఆయనకున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు ఏమిటి? మన క్రీస్తు మన మెస్సీయ చేస్తున్నాడనంటే ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి ఆశీర్వాదకరమైన పలుకులు మీరు గమనిస్తే, యుద్ధము లేకుండా చేసేవాడు. జకరియా 9:9-10 మాట్లాడుతున్నాడు. ఆయన దీనుడు, మొదటిది 9వ వచనంలో. 10వ వచనంలో యుద్ధము లేకుండా ఆపేవాడు. అదే 10వ వచనంలో అంటాడు ఆయన సమాధాన వార్తను తెలియజేసేవాడు. 4వది ఆయన ఏలేవాడు. 5వది మీరు గమనిస్తే ఆయన నడిపించేవాడు. 6వది మీరు గమనించండి, ఎబ్రీ 12:1-11 అంటాడు విశ్వాసమునకు కర్త ఆయన. చివరిగా 7వది దానిని కొనసాగింపచే శక్తి గలవాడు. ఇన్ని లక్షణాలు కలిగిన ప్రభువు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ప్రభువు, ఇంత గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తుండగా ఆయనను మెస్సీయగా గుర్తించి, ఆయనను చేర్చుకుని, అభిషేకించి, నువ్వు ఆయన స్తుతించి తిరిగి మరలా అప్పగిస్తున్నావా? లేక నీవు ఆయన వైపు చూచుచు ముందుకు వెళుతున్నావా? హెబ్రీ 12 ఆయన అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపిక కలిగి మనం పరిగెత్తుదాం. అలా పరిగెత్తిన వారికి ఆశీర్వాదం కలుగుతుంది. అలా పరిగెత్తే వారికి దేవుడు ఇచ్చేటువంటి దీవెన వారికి కలుగుతుంది. అట్టి అభ్యాసము మనం చేద్దాం. ఈ ప్రస్తుతము ఇలా పరిగెడుతున్న క్రమంలో క్రీస్తును అప్పగించుకుండగా మనకొచ్చే శ్రమను మనం ఓర్చుకుని దాని మనం అభ్యాసము చేస్తే, హెబ్రీ 12:11 ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. అలాంటి ఫలము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇదిగో ఓసన్న జయము, ఓసన్న జయము. మీ అందరికీ పామ్ సండే ప్రభు యొక్క మట్టలాది వార శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గడిచిన కాలము తోడుగొన్నావు. ఈ ప్రత్యేకమైన దినం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ప్రభువా మట్టలాది వారం కేవలం మట్టల పట్టి ఊరేగించేవారుగా కాక యేసును క్రీస్తుగా గుర్తించి, క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారు క్రీస్తును అభిషేకించి, క్రియలతో అభిషేకించిన క్రీస్తును స్తుతించే రీతిలో, నీ నామం మహిమపరిచే రీతిలో ఉన్నట్లుగా, నిన్ను ఏనాడు కూడా అప్పగించకుండగా నిన్ను తమ ముందు ఉంచుకుని ఓపికతో పరిగెత్తి నీ యొక్క ఫలము, నీ అద్భుతమైన క్రియ ఫలము పొందుకునే ధన్యత బిడలకు దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.